గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మరో మహాగర్జన. ఇవాళ ఔరంగాబాద్లో భారీ బహిరంగ సభ. తెలంగాణ తరహా సంక్షేమం కావాలంటున్న మరాఠాలు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమంటున్న నేతలు. రాష్ట్రంలో బీజేపీ ఖాళీ, ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ. మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదన్న మంత్రి కేటీఆర్. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దు, ప్రభుత్వం ఆదుకుంటుందన్న మంత్రులు. మరో 20 రోజుల్లో షిండే సర్కార్ కూలటం ఖాయం. ఎన్సీపీతో కలిసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న సంజయ్ రౌత్. యావత్ మహారాష్ట్రలో ఇప్పుడు జై కేసీఆర్ జై బీఆర్ఎస్ నినాదం ప్రతిధ్వనిస్తుంది. ఇప్పటికే నాందేడ్, కామ్దార్, లోహాలో సభలను దిగ్విజయంగా నిర్వహించి సత్తా చాటిన గులాబీ దళం ఇవాళ ఔరంగాబాద్ వేదికగా గర్జించేందుకు సిద్ధమైంది. ఔరంగాబాద్లోని జంబిదా మైదానంలో 1,50,000 మందితో సభను నిర్వహించి బీఆర్ఎస్ మరోసారి రణ నినాదం చేయనుంది. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాక కోసం మరాఠా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభ సందర్భంగా ఔరంగాబాద్ గులాబీమయమైంది. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లే దర్శనమిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ఈ ప్రాంతంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం విస్తృత చర్చకు కారణమవుతుంది. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అక్కడి నేతలు, జనం స్పష్టం చేస్తున్నారు. అందుకే వారంతా గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. యావత్ మహారాష్ట్రలో ఇప్పుడు జై కేసీఆర్ జై బీఆర్ఎస్ నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటికే నాందేడ్, కామ్దార్, లోహాలో సభలను దిగ్విజయంగా నిర్వహించి సత్తా చాటిన గులాబీ దళం ఇవాళ ఔరంగాబాద్ వేదికగా గర్జించేందుకు సిద్ధమైంది. ఔరంగాబాద్లోని జంబిదా మైదానంలో 1,50,000 మందితో సభను నిర్వహించి బీఆర్ఎస్ మరోసారి రణ నినాదం చేయనుంది. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాక కోసం మరాఠా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభ సందర్భంగా ఔరంగాబాద్ గులాబీమయమైంది. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లే దర్శనమిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ఈ ప్రాంతంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం విస్తృత చర్చకు కారణమవుతుంది. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అక్కడి నేతలు, జనం స్పష్టం చేస్తున్నారు. అందుకే వారంతా గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. जल के बांध बनाकर सूखे तक चलाने वाला है तू। पशु संपन्न बनाकर भूमि अभाग को बैठकर तीनों का जीवन है सावारा। మహారాష్ట్రలో బీఆర్ఎస్ జోరు జోర్దార్గా ఉంది. సామాన్య జనం నుంచి యువత వరకు అన్ని వర్గాలు గులాబీ పార్టీకి అపూర్వ స్వాగతం పలుకుతున్నాయి. మహారాష్ట్రే కాదు, యావత్ దేశానికి తెలంగాణ మోడల్ కావాలని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటున్న శంకరన్నతో మా ప్రతినిధి సూరజ్ ఫేస్ టు ఫేస్.
ఈ బార్ కిసాన్ సర్కార్ పేరిట భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా దూసుకెళ్లే వ్యూహంతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా విజయదుందుబి మోగించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలు కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ స్థానికంగా రైతుల సమస్యలు అనేకంగా పేరుకుపోయిన నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు కూడా స్థానిక ప్రభుత్వాలపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ నాయకత్వం ఇవాళ దేశానికి అవసరమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మనతో పాటుగా కిసాన్ నేత శంకర్ అన్న దండిగే మనతో పాటుగా ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. బోలే సాబ్, अब महाराष्ट्र में किसान का क्या स्थिति है? महाराष्ट्र में किसान का तो बहुत बेहाल है। यहाँ हर रोज किसान 5-7 किसान तो हर रोज आत्महत्या सुसाइड करते हैं। किसान अपनी बहुत दिनों से अपनी समस्या से जूझ रहा है और यहाँ हालत किसानों की बहुत खराब है। अब सरकार क्या विचार कर रहे हैं किसान के बारे में? यहाँ का सरकार कुछ विचार कर रहे हैं, नहीं कर रहे? सरकार यदि विचार करती है तो किसान क्यों आत्महत्या करे? सरकार कोई विचार नहीं कर रही, उसके बुनियादी सवाल पर कोई ठोस कदम नहीं उठा रही, इसीलिए किसान की हालत खराब है। तो क्या होना चाहिए महाराष्ट्र का आम किसान को? क्या होना चाहिए महाराष्ट्र का आम किसान को? तो अभी तेलंगाना मॉडल होना चाहिए। केसीआर साहब ने जो तेलंगाना में किया है किसानों के लिए खास करके, पहले देश में किसानों की आत्महत्या तो तेलंगाना से शुरुआत हुई, कपास के किसानों की। पर आज तेलंगाना में किसान आत्महत्या नहीं करता है, वहाँ खुशहाल है गाँव, क्योंकि वहाँ बिजली मुफ्त है, पानी मुफ्त है, उसको हर एकड़ को 10,000 रुपए इंसेंटिव मिलता है, उसकी जो पैदावार होती है उसकी खरीदी अच्छी तरीके से खरीदी होती है। किसान को लिए क्या लगता है, यही होना जरूरी है। और यहाँ पे जो गोदावरी रिवर है, यहाँ के सारा रिवर नेचुरल रिसोर्सेस है, इरिगेशन प्रोजेक्ट्स में इसके बारे में क्या है? अरे इस पे काम ही नहीं हुआ ना, इसीलिए तो 12-12.5% तक ही इरिगेशन है। अब तेलंगाना में 48% इरिगेशन हुआ, जहाँ की 8% ही नहीं था 2014 में। इतना बड़ा इरिगेशन में केसीआर साहब ने काम किया है। यहाँ तो इरिगेशन पे कुछ भी काम नहीं हुआ। और जिरायती खेती वो तो ऊपर के निसर्ग पे डिपेंड रहती है, तो सूखा होता है, कभी बाढ़ होती है, कुछ भी, पर किसान को कोई मदद मिलती नहीं है अच्छी तरीके से। अब गुजरात वाले जो गुजरात मॉडल बोल रहे हैं बीजेपी वाले, इसके बारे में आपका क्या विचार है? अरे गुजरात मॉडल तो फेक मॉडल निकला ना। वो उन्होंने मोदी साहब ने 2014 में जो मॉडल प्रेजेंट किया वो प्रोफेशनली था, वो बने बनाए था। लोग देश के किसान उसमें झांसे में आ गए, पर वो मॉडल नहीं था। असली मॉडल तो केसीआर साहब का तेलंगाना मॉडल है, जहां हम सब देख रहे हैं, सबको मालूम है। हम तो बोल रहे हैं महाराष्ट्र में नहीं, पूरे देश में ये मॉडल लागू होना चाहिए, तो ही देश का किसान खुशहाल हो सकता है, नहीं तो किसान की तो हालत बहुत खराब है। अब किसान के मुद्दे के अलावा आम जनता का, महाराष्ट्र का आम जनता का क्या विचार है? उन लोगों का डिमांड्स क्या है? यहाँ के इंफ्रास्ट्रक्चर जो है कैसा है वो? ये तो दिख रहा है। पिछले 26 तारीख को लोहा में मीटिंग हुई, वहां तो 1 लाख लोग आए। इसका अर्थ क्या है, इसका मतलब क्या है? यहाँ लाख लोग आएंगे, जहाँ केसीआर साहब आते हैं लोग उमड़ पड़ते हैं। इसका मतलब है कि केसीआर साहब के प्रोजेक्ट को, उसके मॉडल को उन्होंने जो मेहनत से कम समय में जो अपने राज्य में बनाया है, ये लोगों को भाता है, लोग बहुत आकर्षित है। और यहाँ के जो प्रस्तापित पार्टियां हैं, सब अपोजिशन रहो या रूलिंग रहो, इससे महाराष्ट्र की जनता उबग आ गई है, उनसे घृणा आ रही है कि भाई इनसे हटके ये नया पर्याय लोगों के दिल में आ रहा है। यहाँ सड़कों के बारे में क्या विचार है आम जनता का? और जहाँ पीने का पानी का भी तकलीफ हो रहा है यहाँ पे, उसके बारे में कुछ शब्द बोलिए। सही तरीके से अच्छे ढंग से लोगों के मसले को लेके यहाँ कोई पॉलिसी बनी नहीं। जो पीने के पानी के पॉलिसी बनी उसमें तो कम से कम 60% ही ऐसी बोगस ही बनी। रोड में तो तुम पता ही है कि भाई रोड स्ट्रक्चर कैसा है, तुम्हारे हैदराबाद के रोड कैसे है, तुम्हारे तेलंगाना के रोड कैसे है, तुम यहाँ देखो, घूम के देखो, पूरे महाराष्ट्र में रोड की हालत खराब है। और सही मायने में ऐसी एक ही बात नहीं है कि जो बोल सके कि इतना अच्छा महाराष्ट्र रह के भी एक जमाने में कि एक ऐसी चीज कोई गवर्नमेंट ने या कोई नेता ने यहाँ बनाई कि जो देश भर बोल सके कि भाई ये हमने अच्छी तरीके से बनाया। आने वाले दिनों में महाराष्ट्र का राजनीति किस तरफ जाने का है?
आने वाले दिनों में यहाँ तो बीआरएस की चलेगी, क्योंकि आम जनता के दिल में बहुत बड़ा अट्रैक्शन है और खास करके यंग जनरेशन में बहुत केसीआर साहब का क्रेज है, बहुत क्रेज है। वो क्या, हम तो समझो किसान हैं, पर जो यंग जनरेशन हो गूगल पे देखते हैं कि भाई तेलंगाना में क्या क्या हुआ है और कम दिनों में हुआ है, ये महाराष्ट्र में, व्हाई नॉट इन महाराष्ट्र। और केसीआर साहब का ये काम देख के, मेहनत देख के, वहां के सरकार के, हमारे जो बड़े बड़े नेता महाराष्ट्र में 70 साल में हैं, वो यंग जनरेशन को छोटे दिख रहे हैं केसीआर साहब के सामने, और यही लहर आने वाली है आने वाले दिनों में। ఇది రాబోయే రోజుల్లో మొత్తం మీద చూసుకుంటే కనుక మహారాష్ట్రలో కేసీఆర్ హవా కొనసాగబోతుందని చెప్పేసి స్థానిక రైతు నేతలు అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహించాయి. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అవి విఫలమయ్యాయని చెప్పేసి అంటున్నారు. అలాగే రైతుల సమస్యలపైన ప్రభుత్వాలు ఇప్పటి వరకు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఒక పాలసీ పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పేసి కూడా స్థానిక రైతు నేతలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్ తో సూరజ్ కుమార్, మహారాష్ట్ర. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ముస్తాబైంది. వందే మాతర ఉద్యమం ఊపిరి పోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్దమవుతుంది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఇవాళ మరాఠ్వాడలో 3వ బహిరంగ సభకు సిద్ధమైంది. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాక కోసం శంభాజీ నగర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యావత్ మహారాష్ట్రలో ఇప్పుడు జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటికే నాందేడ్, కందార్, లోహాలో సభల్ని దిగ్విజయంగా నిర్వహించి సత్తాచాటిన గులాబీ దళం ఈసారి ఔరంగాబాద్ వేదికగా గర్జించేందుకు సిద్ధంగా ఉంది. ఔరంగాబాద్లోని జబిందా మైదానంలో జరిగే ఈ మీటింగ్ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. 1,00,000 మందితో సభను నిర్వహించి మహారాష్ట్ర గడ్డపై బీఆర్ఎస్ మరోసారి రణ నినాదం చేయనుంది. ఔరంగాబాద్లో బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఔరంగాబాద్ అంతా గులాబీమయమైంది. ఎటు చూసినా కేసీఆర్ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి. జై కేసీఆర్, జేహో బీఆర్ఎస్ నినాదాలతో ఔరంగాబాద్ హోరెత్తుతోంది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదిస్తోంది. జబిందా ప్రాంగణంలో 1,00,000 మంది జనంతో సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్కు అంతా సిద్ధమైంది. ప్రత్యేకంగా 10 ప్రాంతాలను ఎంపిక చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 200 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉంటారు. 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 3 లక్షల మజ్జిగ పాకెట్లను పంపిణీ చేస్తారు. ఈ సభ వేదికగా సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేతలు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. అందుకోసం భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఛత్రపతి సంభూజీ నగర్ లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము తిరుగుతూ ఉంటే ఇంత గొప్పగా ఎప్పుడు అట్మాస్ఫియర్ కనబడలేదు మాకు. మొత్తం పింక్ మయం అయిపోయింది, గులాబీమయం అయిపోయింది. ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ కాలనీలో పోయినా కానీ వారంతా చెప్తా ఉన్నారు, కేసీఆర్ సాబ్ ఆప్ ఆగే బడో హమ్ ఆప్కా సాత్ రైతే వాళ్ళకి అందరు చెప్తా ఉన్నారు. మంచిగా మేమంతా మీ వెంబటే ఉంటాం, మేమంతా సారు వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, బీఆర్ఎస్ వెంటే ఉంటాం అని చెప్తా ఉన్నారు. ఔరంగాబాద్ మీటింగ్ను విజయవంతం చేసేందుకు యావత్ మహారాష్ట్రలోని గులాబీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నిర్వహించిన సన్నాహక సమావేశాలకు మంచి స్పందన వచ్చింది. ఔరంగాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో బీఆర్ఎస్ డిజిటల్ ప్రచార రథాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. గ్రామ గ్రామాన జనమంతా జై బీఆర్ఎస్ అని నినదిస్తున్నారు. इश्यूज है, फार्मर्स के इश्यू, महिला के इश्यू, बेरोजगार के इश्यू, इंडस्ट्रीज के इश्यू, जब कुछ अगर होना बोले तो सिर्फ और सिर्फ बीआरएस पार्टी कर सकती है, ऐसा एक उनका सोच हो गया. पिछले 75 साल के कार्यकाल में कोई भी सरकार काम नहीं की. वो काम बीआरएस ने पिछले 7-8 साल में तेलंगाना में करके दिखाया. इसमें डेफिनेटली लोगों का बहुत बड़ा रिस्पांस है और लोग चेंज चाहते, चेंज जरूर हो जाएंगे, ऐसा मैं समझता हूँ. जो एजुटेशन में कि जहाँ पे अपन जैसे एजुटेशन करे उस तरह का एजुटेशन करने के सभी लोग आज हमारे साथ में. पूरा महाराष्ट्र, पूरा भारत देश तक एक एक करके पहुंचाने को खुद ही काम करेंगे. हमारे से ज्यादा साहब को पूरा भरोसा है. महाराष्ट्र में देखेंगे तो अभी आपको पता चलेगा, एक तो किसानों की जो समस्या है वो बहुत बड़ी समस्या है, बिजली की समस्या है,
हेल्थ सेक्टर की समस्या है, इरिगेशन की समस्या है, अनेक समस्याएं यहाँ पे महाराष्ट्र राष्ट्र में हैं। जहां बॉर्डर की बात है, 965 किलोमीटर का बॉर्डर आज महाराष्ट्र तेलंगाना का है। काफी महाराष्ट्र के रिश्तेदार तेलंगाना में है, तेलंगाना के रिश्तेदार तेलंगाना के लोग, कुछ लोग यहाँ महाराष्ट्र में हैं। लेकिन वो बार बार मुख्यमंत्री केसीआर जी से, बीआरएस के अध्यक्ष उनसे बार बार निवेदन किए हैं कि अगर आप महाराष्ट्र आइए या नहीं तो हमको तेलंगाना में मिला दीजिए, क्योंकि जिस तरीके के डेवलपमेंट वर्क्स तेलंगाना में चल रहे हैं, महाराष्ट्र में 1% भी उसका कोई भी डेवलपमेंट वर्क या एक भी स्कीम जो वेलफेयर स्कीम्स तेलंगाना में चल रही है, महाराष्ट्र में कोई वेलफेयर स्कीम्स नहीं है। మరఠ్వాడాకు ముఖ్య కేంద్రమైన ఔరంగాబాద్లో బీఆర్ఎస్ సభ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ఈ ప్రాంతంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం విస్తృత చర్చకు కారణమవుతున్నది. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అక్కడి నేతలు జనం స్పష్టం చేస్తున్నారు. అందుకే వారంతా గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ ఇప్పటికే పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి క్యూ కట్టారు. ఈ చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలంతా కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాందేడ్, కందార్, లోహాను మించి ఔరంగాబాద్ సభను దిగ్విజయం చేస్తామని ప్రతినబూనుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ग्रैंड डायमंड వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు మరాఠ్వాడా ప్రజలు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనే దేశమంతా రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు గుజరాత్ మోడల్ పేరుతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. सरकार तो अभी तो टूटी फूट के बनने वाले हैं, मगर पिछले 2 महीने से महाराष्ट्र में जो केसीआर साहब का एंट्री हुआ, तब से महाराष्ट्र का माहौल इतना बदल गया कि 70 साल में ऐसा कहीं नहीं हुआ। क्योंकि जो तेलंगाना में केसीआर साहब ने योजनाएं किसानों के लिए लाए, वो योजना पूरे देश में अभी तक किसी ने नहीं लाए। 2014 में मोदी साहब ने फेक मॉडल लाए गुजरात का, मगर अभी 2024 में केसीआर साहब का नेक मॉडल पूरे देश में चलेगा, जो कि किसानों के लिए है, जो महिलाओं के लिए है, गरीब जनता के लिए है। जो उनकी हर योजना का जो महाराष्ट्र में प्रभाव पड़ रहा, और वो यहाँ की जनता, किसान मांग कर रहे, तरुण मांग कर रहे, युवक मांग कर रहे कि केसीआर साहब की योजना या लागू करो, नहीं तो यहाँ से तुम चले जाओ। तो अभी महाराष्ट्र में ये नारा चलेगा, ये तो तेलंगाना का मॉडल महाराष्ट्र में ये सरकार ने लागू करना, नहीं तो यहाँ से तुम सत्ता से हट जाना। अभी किसान और सब माता बहनें, सब युवक ये मूड में है कि यहाँ सरकार बदलना है और केसीआर साहब के नेतृत्व में यहाँ सरकार बनाना है। किसानों को जो जून महीना में रैतु बंधु जैसी योजना है तेलंगाना में, ये योजना अगर ये महाराष्ट्र का सरकार इम्प्लीमेंटेशन करता है तो किसानों को राहत मिल सकती है। किसानों को 24 आवर बिजली चाहिए, किसानों को सिंचाई के लिए अच्छा पानी चाहिए, यहाँ कुछ भी नहीं है। इसलिए महाराष्ट्र की सरकार बोल रहे हैं केसीआर जी वेलकम टू महाराष्ट्र, यानी कि आपकी बार किसान सरकार, ये जो नारा है पहली बार किसी ने देश में दिया है। और ये महाराष्ट्र के किसान चाहते हैं कि हमारे महाराष्ट्र में जो किसान की आत्महत्या हो रही, कल ही मैं जहाँ जलगांव में गया था, उस गांव में एक ही गांव में एक बाप, लड़का और माँ, 3 लोगों ने आत्महत्या की है। एक दिन में मेरे महाराष्ट्र में 10-10 किसान आत्महत्या कर रहे हैं। लेकिन जो तेलंगाना मॉडल है, तेलंगाना में अब एक ही किसान आत्महत्या नहीं कर रहा। 2014 के पहले तेलंगाना में ऐसे ही किसानों की आत्महत्या हो रही थी। अकेले खम्मम डिस्ट्रिक्ट में भी एक दिन ही 16 किसानों ने आत्महत्या की वाली है। लेकिन अब वहाँ एक ही किसान आत्महत्या नहीं कर रहा। महाराष्ट्र में भी ऐसा होना चाहिए। अगर महाराष्ट्र में तेलंगाना मॉडल आया गया तो महाराष्ट्र में राम राज्य आ जाएगा। अभी महिलाओं का स्थिति महाराष्ट्र में ये है कि अभी अप्रैल मई चालू है, हमारे यहाँ पानी का बहुत दिक्कत है। अब अभी संभाजी नगर में हो, हम 2 दिन से यहाँ पे है, यहाँ पे पीने का पानी जो पानी लगता है वो 4 दिन बाद आता है। तो जो किसानों के साथ महिला काम करती है तो उससे सबसे ज्यादा दिक्कत होती है। शहर हो या गांव हो, तो हमारे इधर
पानी का बहुत तकलीफ है। गांव में जो औरतें रहती है तो उसको पानी के लिए कुएं पे जाना पड़ता है। तो ये जो है तो ये मैंने तेलंगाना में जाके केसीआर साहब का काम देखा। उन्होंने जो भगीरथ जैसी पानी की योजना की है वो हमें महाराष्ट्र में चाहिए। ये इसीलिए हम केसीआर सर को महाराष्ट्र में सब चाहते हैं। मैंने उधर भगीरथ उनका ये देखा, वो भी अच्छा है। और उधर के वहाँ के सरकार ने जो कल्याण लक्ष्मी योजना की है औरतों के लिए, वो सबसे अच्छा है। और अभी हम क्या करते हैं, जब बच्चा होता है तो फिर उसके लिए देखभाल करते हैं। तो वहाँ पे जो महिला सबलीकरण के वजह से जब माँ अच्छी रही, तंदुरुस्त रही, तो बच्चा, आने वाला समाज अच्छा रहता है। ये सोचकर जो केसीआर साहब ने महिलाओं के लिए जो सुविधा की है अस्पताल की, वो बहुत अच्छी है। क्यों आप आईटी का जॉब छोड़ दिया 5 लाख का? देखो, एक केसीआर साहब का ये जो गवर्नमेंट है तेलंगाना में, हाँ, मानिक जी के नेतृत्व में, मानिक कदम स्टेट प्रेसिडेंट किसानों के, वो हमें लेके गए थे। तो हम 5 दिन रह गए। जो तेलंगाना में जो अभी पोजीशन है केसीआर साहब का, पूरा 109 एमएलए है, पूरी तरह के उनके सरकार हाथ में है। 10 साल में उन्होंने इतना अच्छा तेलंगाना डेवलप किया है। तो मैं इंजीनियर हूँ, आईटी इंजीनियर, लेकिन इधर नौकरी छोड़ के उनके वो जो डेवलपमेंट है, उनका जो प्यार है, ये देखकर मैं मेरा जॉब छोड़ के उनके पार्टी में, मेरा शरीर में आखिरी खून तक मैं केसीआर साहब के साथ लड़ूंगा। और ये महाराष्ट्र में अभी केसीआर सरकार ने जो पाया रखा है, तो उनके साथ हम लड़ेंगे और जीतेंगे भी। ब्राह्मण महाशिखर परिषद का मैं प्रेसिडेंट हूँ, अध्यक्ष हूँ। गए 25 साल से मैं ब्राह्मण समाज का काम करता हूँ, लेकिन अलग अलग पार्टियों में मैंने काम किया है। अभी तक ब्राह्मण समाज के लिए किसी ने कुछ दिया नहीं है। हमारी ये मांग रही है गए 10 साल से कि ब्राह्मण समाज को आर्थिक विकास महामंडल देना चाहिए। और आर्थिक विकास महामंडल जो है तो वो देते टाइम हमने जो उनको निवेदन दिया है, उसमें तेलंगाना गवर्नमेंट का उल्लेख किया है कि तेलंगाना सरकार ने, केसीआर साहब ने जो ब्राह्मण समाज को महामंडल दिया है, आर्थिक विकास महामंडल, उसमें 500 करोड़ की उन्होंने तरतूद की है। तो वैसा हमारे यहाँ महाराष्ट्र में होना चाहिए। और महाराष्ट्र के ब्राह्मण समाज, करीब 40 लाख ब्राह्मण समाज हम पार्टी के साथ खड़े करने के लिए कोशिश करेंगे। और महाराष्ट्र में हर जिलों में हमारी ब्रांचेस है, शाखा है, उसमें भी हम प्रचार करके पार्टी के साथ खड़े रहेंगे। ऐसा मैं 100% आज यहाँ पे बोलता हूँ। हमारा कहना है कि हर जिले में हमारे लिए हॉस्टल होना चाहिए स्टूडेंट के लिए, वो दे रही नहीं। बाद में आर्थिक महामंडल दे रही नहीं। बाद में जो विधवा महिला है उनके लिए कोई प्रावधान नहीं है। बाद में बच्चों के लिए एजुकेशन में कोई सहूलत नहीं है। दूसरी बात, उनका ध्यान ही नहीं है ब्राह्मण समाज को। वो ब्राह्मण समाज के लिए खाली वो वोट बैंक समझते और इनको जो है तो निग्लेक्ट करते। కేంద్ర హోంమంత్రి అమిత్ షా కట్టుకథలు చెబుతున్నారు. తెలంగాణకు నిధులపై జూటా మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో తమదే అధికారమని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అమిత్ షా పగటి కలలు కంటున్నారు. సీఎం కుర్చీ ఖాళీగా లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల వేళ గంగా నదిని అవమానించారు. అవినీతి వరదలా పారుతున్నదంటూ భ్రష్టాచార్ గంగా అంటూ వర్ణించారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్త మిథ్యాగా మారిపోయారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర పర్యటనలో తనకు అలవాటైన కట్టుకథలే చెప్పి వెళ్లిపోయారు. చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ఝూటా మాటలు చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు తెలంగాణకు కేంద్రం నుంచి సంవత్సరానికి 30,000 కోట్లు మాత్రమే వచ్చేవని, 2022-23లో 1.20 లక్షల కోట్లు ఇచ్చామని సెలవిచ్చారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన కేటాయింపులను తెలంగాణకు ఇచ్చినట్టు చెప్పడం ఏమిటని జనం నిలదీస్తున్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పి అమిత్ షా తెలంగాణకు ఏదో చేశామంటే నమ్మేవాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు తెలంగాణలో అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని, పచ్చి అబద్ధాలు ఆడుతారని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా కేంద్రాన్ని కోరుతుంది. అయినా పట్టించుకోకపోవడంతో వరంగల్లో సొంతగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసింది. దీనికి నిధులు మంజూరు చేయాలని కోరినా ఇవ్వలేదు. ఇప్పుడేమో అమిత్ షా వచ్చి రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తామని మాయమాటలు చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం 1,00,000 కోట్లు మంజూరు చేశామని అమిత్ షా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేటాయింపులు 30,000 కోట్లు కూడా దాటలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అమిత్ షా భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ కేంద్రంలో పీఎం సీటు ఖాళీగా లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ను చూసి బీజేపీకి చెమటలు పడుతున్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. 9 ఏళ్లలోనే దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ను తప్ప ఆ పదవిలో మరొకరిని ఊహించుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఆ అవసరం కూడా లేదు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమంటూ అమిత్ షా భ్రమల్లో తేలియాడారు. పద్మభూషణ్ గులాం అలీఖాన్కు ప్రమాణం చేస్తున్నానంటూ చెప్పిన వేదిక మీది నుంచే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ మత చిచ్చు రేపేందుకు అమిత్ షా ప్రయత్నించారు. ఎవరైనా తమకు అధికారం కావాలనుకుంటే ప్రజల మనసులు గెలిచేలా ఇంతవరకు ఏం చేశామో చెప్తారు, లేదా ఒకవేళ అధికారం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో వివరిస్తారు. కానీ అమిత్ షా, బీజేపీ నేతలు మాత్రం ప్రజల్లో వివక్ష పెంచేందుకు, భ్రమలు కల్పించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. గంగా స్నానం, తుంగాపానం అన్నది లోకోక్తి. అంటే పవిత్రతకు మారుపేరుగా గంగానదిని కొలుస్తారు. ఆ పవిత్ర నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయన్నది హిందువుల నమ్మకం. అలాంటి పవిత్ర గంగానదిని అవినీతితో అమిత్ షా పోల్చడంపై దేశం బగ్గుమంటున్నది. హిందూ ధర్మం పరిరక్షకులుగా సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తామని నిత్యం ప్రగల్భాలు పలికే అమిత్ షా లాంటి వారే గంగా నదిని భ్రష్టాచారి గంగా అని తూలనానడం ముమ్మాటికి హిందువుల మనోభావాలను కించపరచడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు గంగా నదికి పుష్కరాలు జరుగుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంగా నదిని అవమానపరచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు పొరపాటున కూడా గంగను తప్పుగా ఉచ్చరించరని అంటున్నారు. ఇదే నా హిందుత్వానికి మీరిచ్చే విలువ అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసమని చెప్పుకునే అమిత్ షా గంగా నదిని ఇంత ఘోరంగా అభివర్ణించడంపై మండిపడుతున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి అద్భుత స్పందన లభించింది. హైదరాబాద్లో జరిగిన ఈ మీటింగ్కు ఏపీ నుంచి వందలాది మంది గులాబీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదాలతో సమావేశం హోరెత్తింది. తెలంగాణలాగే ఏపీ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తోట చంద్రశేఖర్ అన్నారు. బీఆర్ఎస్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్లోకి చేరికలు వెల్లువెత్తాయి. మేడిపూర్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ కండువాతో వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బి శివుడు, ఎం మాసాయ్ బి వెంకటేష్, బి చంద్ర బి చంద్ర, కే గోపాల్, ఎం జంగయ్య, ఇద్దరు గౌడ్, శ్రీను, సి తిరుపతయ్య. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.